కేవలం ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు మీకు వివరించడమే కాదు, మరొక్కసారి మీరు మా మీద పెట్టినటువంటి బాధ్యతని గుర్తు చేస్తున్నామనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. 2 సంవత్సరాల క్రితం ఎలక్షన్లు జరగక ముందు ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోండి. ఈ రోజు అన్ని కూడా మనకి జరుగుతున్నాయనంటే ఇదేం చేస్తున్నారని మనం గతం మర్చిపోతున్నాం. కానీ 5 సంవత్సరాలు నరక యాతన పడినటువంటి ఆ పరిపాలన గుర్తుంటేనే రేపు భవిష్యత్తు మీద కూడా మనకి బాధ్యత వస్తుందనేది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. గత 5 సంవత్సరాల పరిపాలనలో పంచభూతాలు కూడా అందరివి అయినటువంటి పంచభూతాలు కూడా మనం కానట్టుగా చేశారు. ఒక మాట మనం మాట్లాడి మనకున్నటువంటి సమస్య గ్రామ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎక్కడైనా వివరించి చెప్దామనంటే రాబందుల్లాగా మీ వెంట పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అవసరమైతే కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టినటువంటి ప్రభుత్వం గతంలో మనం చూసాం. ఆ ప్రభుత్వానికి దూరం పెట్టాలి, ప్రజా ప్రభుత్వం తీసుకొని రావాలనే ఆలోచనతోనే మీరందరూ కూడా కలిసి కట్టుగా ఏ రాష్ట్రంలో లేనటువంటి రికార్డు మెజారిటీతో కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిందనేది నిరంతరం మనం గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి కారణం 3 వ్యక్తులు. ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవర్ స్టార్ ప్రజా సేనాధిపతి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు 3 ఎప్పుడైతే కలిశారో ప్రజల్లో ఒక చిరస్థాయిమైనటువంటి నమ్మకం వచ్చింది. ఈ రాష్ట్రం బాగుపడాలనంటే ఆ త్రిమూర్తులు మళ్ళీ మనకి రావాలని ఘంటాపదంగా మీరందరూ కూడా కలిసి కట్టుగా రికార్డు స్థాయిలో ఓట్లు వేసి మెజారిటీ వేసి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఒక వారధిగా మీరందరూ అవకాశం కల్పించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల కలయికని మీరు గత ఎన్నికల్లో ఆమోదించి మమ్మల్ని అందరినీ కూడా సటసభలో పంపించారు. ఆ దిశగా 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రం కోసం నిరంతరం పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న సందర్భాలు మీకు తెలుసు. ముఖ్యంగా మహిళా సోదరీమణులకి ఒకే ఒక విషయం తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నుంచి, ఆ రోజు ఎన్టీఆర్ గారు, అప్పటి నుంచి ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా మహిళలకి గుర్తింపు ఇచ్చింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ రకంగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. భవిష్యత్తులో మాకైతే ఒక నమ్మకం, పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే ఏ నమ్మకం అయితే మీరు ఇచ్చి మేము పరిపాలించి 2 ఏళ్ళు మీకు దగ్గరగా ఉన్నాం ప్రజాప్రతినిధులుగా, గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయ సహకారం అలాగే అందిస్తున్నారు. మొదటి నుండి డ్వాక్రా మహిళలు పెట్టి ఆర్థికంగా ఎంతో బలోపేతం చేసినటువంటి మహానుభావుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మీ కళ్ళల్లో కన్నీరు చూడకూడదని గ్యాసులు వంట చెరుగుతో కాకుండా ఆనాడు గ్యాసులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే గ్యాస్ పొయ్యిలు విపరీతమైన సిలిండర్ల రేటు వల్ల అటకెక్కిన సందర్భంలో మళ్ళీ అక్క చెల్లెమ్మల కళ్ళల్లో నీరు చూడకూడదని 3 సిలిండర్లు ఇస్తామని మీకు సూపర్ 6లో భాగంగా ఆనాడు ఎలక్షన్ ముందు మాట ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారం ఈరోజు ప్రతి ఒక్క పేద కుటుంబానికి 3 సిలిండర్లో డబ్బులు సిలిండర్ తీసుకున్న వెంటనే అతి తక్కువ కాలంలో డబ్బులు వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆత్మగౌరవం. ఒక రాక్షస పరిపాలనలో మనం ఎన్నో అవమానాలు, ఇబ్బందులు అన్నీ అనుభవించాం. 5 ఏళ్ల పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. మనం అందరం అభివృద్ధిలో వెనక్కి పడిపోయాం. ప్రతి విషయంలో విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ, ఏ ఉద్యోగస్తులు కానీ, టీచర్స్ నుంచి అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఏ ఊరెళ్ళా గుంటలు, ఏ ఊరెళ్ళా ఇబ్బందులు. మెయిన్ గ్యాస్ సిలిండర్ విషయం తీసుకుందాం. ఇది మన 2.0 ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం. ఈ పథకం కింద మహిళల కోసము ఎన్నో ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కోసం మళ్ళా మన ప్రభుత్వం వచ్చి మహిళల కోసం పెట్టిన ప్రభుత్వం ఏదుంది. మహిళలందరూ ఇంట్లో ఉండిపోకూడదు, వంటిల్లు కుందేళ్ళు అవ్వకూడదు, మహిళలు ప్రజల్లోకి రావాలని కోరుకున్న ఏకైక నాయకులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలుసు 2024లో ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మద్దతుతో ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకత్వం అంతా ఎన్డీఏ ప్రభుత్వంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని అట్టడుగును దిగిపోయినటువంటి 2024 వరకు అట్టడుగు నుండి పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ 2 సంవత్సరాల్లో పాలనలో ముందుకు తీసుకొచ్చి
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మీ అందరి మనలను పొందుతూ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నమ్మకాన్ని మరింత బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్న మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని 2 సంవత్సరాల పాలనలో ఇటువంటి విజయోత్సవం జరుపుకోవడం, అదేవిధంగా ఇంక రాబోయే కాలంలో మరింత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్లి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయం ఏదైతే ఉందో వికసిత భారత వైపు మన శ్రీకాకుళం ముందుకు వెళ్తున్న తరుణంలో భవిష్యత్తులో మనందరినీ కలిపి ఒకే మాట మీద ఒకే బాటగా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి శాసనసభలో కూడా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రతి శాసనసభలో కూడా చెబుతూ ఉంటారు. వికసిత భారత్ సాధించే వరకు కూడా మన కూటమి ఎన్డీఏ కూటమి ఇట్లాగే ఉంటుంది, దీన్ని ఎవరు చెక్కు చెదలు చేయలేరు, మరొక 15-20 సంవత్సరాల పాటు ఇలాగే కూటమి ఉంటుందని 10 సార్లు చెబుతూనే ఉంటారు. ఆయన చెప్పిన మాట ప్రకారం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ తప్పకుండా రాష్ట్రంలోనే నెంబర్ 1గా దిశగా ముందుకెళ్తున్న తరుణంలో ఇది చూసి వార్వలేని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కడుపు మంటతో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 2 సంవత్సరాలు గడిచిపోయినటువంటి పరిస్థితుల్లో గతం ఏం జరిగింది, ఈ 2 సంవత్సరాలు మన పరిస్థితి ఏంటి, ఏ రకంగా మనము అభివృద్ధి చెందాం, ఏ రకంగా సంక్షేమ ఫలాలు అందుకున్నాం, ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంది, ఒక్కసారి మనం మననం చేసుకోవాలి. ఎందుకంటే తగిలిన గాయం మనం మర్చిపోతే మనం ఎదగడానికి స్ఫూర్తి లేకుండా పోతుంది. 5 సంవత్సరాలు అనేక రకమైనటువంటి కష్టాలు, ఒక రాక్షసుడికి ఒక్క అవకాశం ఇస్తే బాగుంటుందేమో అని చాలామంది ఆలోచించారు. 2014-19 రాష్ట్రం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు అయితేనే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని ఆ రోజు ముఖ్యమంత్రిని చేస్తే ఆయన అనేక రకమైనటువంటి కార్యక్రమాలు 16,000 కోట్ల లోటు బడ్జెట్లో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి అనేక కార్యక్రమాలు చేశారు. అయితే మనందరికీ కూడా ఒక దుర్బుద్ధి ఉంది, కొంచెం కడుపు నిండిన తర్వాత కాలు చాపుకుని పడుకుండిపోతాం. దీనివల్ల మనం 2019లో కొంచెం ఏమరపాటుకు గురయ్యాం. జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చాం. అధికారం ఇచ్చినటువంటి 5 సంవత్సరాలు మనం ఏం కోల్పోయామో ఈ 2 సంవత్సరాలు మీరు క్షుణ్ణంగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకు అనంటే కనీసం మనిషితో మనిషి మాట్లాడడానికి అవకాశం లేకుండా గ్రామాల్లో స్థాయికి రాజకీయాలు తీసుకుని వచ్చి కుటుంబ స్థాయికి విభేదాలు తీసుకుని వచ్చి అన్ని రంగాల్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు మనం చూసాం. నా ముందు మాట్లాడినటువంటి వక్తలు చాలా విషయాలు మీ అందరూ కూడా చెప్పారు. సమయం లేదు, రామ్మోహన్ నాయుడు గారు మీకు అన్ని వివరిస్తారు, కానీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. గత 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు ఎవరైనా ఒక్కరు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళగలిగే పరిస్థితి ఉండిందా? ఎవరైనా ఒక్కరు ఒక సచివాలయం దగ్గరికి వెళ్ళి నాకు పెన్షన్ కావాలని అప్లికేషన్ పెట్టుకోగలిగే పరిస్థితి ఉందా? ఇష్టానుసారం చేసినటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనించాం. అయితే ఈరోజు మీ అందరూ కూడా విజ్ఞులు అవ్వడం వల్ల ఒక 5 సంవత్సరాలు మీరు అనుభవించినటువంటి బాధ నుంచి బయటకు వచ్చి ధైర్యంగా లేదు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, మన జీవితాలు మారాలి అని మళ్ళీ కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు.